మనిషి ప్రకృతి శాసనాలను అతిక్రమించకుండా జీవించినంత కాలం మనిషిగా జీవించగలుగుతాడు. ఎప్పుడైతే మనిషి తన స్వార్థం కోసం, తన సౌఖ్యం కోసం ప్రకృతికి విరుద్ధంగా బతకాలని ప్రయత్నిస్తాడో తన యొక్క మనుగడను తానే కోల్పోయేటటువంటి ప్రమాదంలోకి పడతాడు. దీనికి ఉదాహరణ ప్లాస్టిక్. నిజానికి మన పూర్వులు ఎవరు ప్లాస్టిక్ వాడిన వాళ్ళు కాదు. పూర్తిగా ప్రకృతిలో దొరికేటటువంటి పదార్థాలతో, ప్రకృతిలో దొరికేటటువంటి వస్తువులతో తమ జీవనాన్ని గడుపుకున్నారు కనుక ఈనాడున్న మాయరోగాలు ఆనాడు లేవు, క్యాన్సర్ తదితర కారకాలు ఆనాడు లేవు. ఇప్పుడు మనం ప్లాస్టిక్ వాడటం ఎప్పుడైతే మొదలైందో ఇట్లాంటి చాలా వినూత్నమైన కొత్త రోగాలు మానవుడు కొని తెచ్చుకుంటున్నాడు. దీన్ని పరిహరించాలంటే ఏకైక మార్గం ప్లాస్టిక్ను ఎవరికి వారుగా స్వీయ నియంత్రణ పాటించాలి, స్వీయ నిషేధం పాటించాలి. అప్పుడు మాత్రమే మనం ప్లాస్టిక్ నుంచి బయటపడగలుగుతాం. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టినప్పుడు మాత్రమే ఈ భూగోళం మనుగడ సాధిస్తుంది. లేకపోతే భవిష్యత్ తరాలకు మనం ఒక పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మన స్వార్థం చూసుకుంటున్నాం, కానీ భవిష్యత్తులో ఈ ప్లాస్టిక్ ఇలాగే పెరిగిపోతే ముందు తరాలు మానవజాతి మరగడమే కష్టమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ప్లాస్టిక్ను నివారించాల్సిన అవసరం ఉంది, పరిష్కార మార్గాలను ఆలోచించాల్సిన అవసరం ఉంది, ప్రత్యామ్నాయ మార్గాలకు వెతకాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వాలు, సమాజం ఎవరికి వారు తమ బాధ్యతగా పనిచేయాలని కోరుకుంటున్నాను. అతి సమీప కాలంలో భూగోళం ఎదుర్కోబోతున్న అత్యంత ప్రమాదకరమైనటువంటి విపత్తు ఏదైనా ఉంది అంటే అది పర్యావరణ విధ్వంసం. నిజంగా ఈరోజు పర్యావరణం అనేది ఊరుమ్మడి గొడ్డుగా మారింది. మానవుడు ఎవరి సౌకర్యాలు వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ పర్యావరణానికి ఎదురవుతున్నటువంటి ముప్పును ఆలోచించలేని పరిస్థితి ఈరోజు ఉన్నది. ప్రధానంగా ప్లాస్టిక్ వాడకం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకం, ఇవి చాలా తీవ్రమైనటువంటి విధ్వంసాన్ని కలిగించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మనం వాడుతున్నటువంటి ప్లాస్టిక్ అనుకోండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనుకోండి, నదుల్లో, చెరువుల్లో కలవడం ద్వారా అది నీళ్లను కలుషితం చేయడమే కాక ఆ జలరాశికి ఇబ్బంది, అంటే అందులో నివసించేటటువంటి జలచరాలకు ఇబ్బంది, వాటిని సేవించినటువంటి పశుపక్షాదులకు ఇబ్బంది, మనుషులు కూడా క్యాన్సర్ తదితర కారకాలను ఎదుర్కొనేటటువంటి ప్రమాదం ఉంది. ఈ అంశాన్ని ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంటే త్వరలో రాబోతున్నటువంటి వినాయక చవితి ఉత్సవాలను మన సంస్కృతిని మనం కాపాడుకునే క్రమంలో భాగంగా పండుగను మన పెద్దలు నిర్ణయించిన పద్ధతిలో చేసుకోవడం ఉత్తమం. నిజానికి వినాయక విగ్రహం యొక్క ఉద్దేశం ఏమిటంటే భూమి నుంచి పుట్టినటువంటి మట్టిని తయారు చేసి మళ్ళీ భూమిలో కలపడం అనేది ప్రకృతి పరంగా వినాయకుని యొక్క ఉద్దేశం. అట్లా కాకుండా ఈరోజు హోదాకు పోయి, గొప్పలకు పోయి పెద్ద విగ్రహాలు పెట్టాలన్న లక్ష్యంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తీసుకురావడం వల్ల వాటిని తీసుకుపోయి చెరువుల్లో వేస్తే అవి కరగకపోవడం, అదంతా నీళ్ళన్నీ కలుషితం కావడం, ఇది తిరిగి మళ్ళీ మనుషులకే ఇబ్బంది కావడం అనేది జరుగుతున్నది. ప్రతి సంవత్సరం దీని మీద పర్యావరణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా ప్రజల్లో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వినాయక ఉత్సవాలు జరపబోయే యువత ఈ విషయమై ఆలోచించాలని, మట్టి విగ్రహాలు పెట్టడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని మీ ఛానల్ ద్వారా కోరుతున్నాను.